ఉండేది. 6 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు వరుసన? ఇప్పుడు వరుసగా 6 సినిమాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ కొరటాల శివ గారు అఫీషియల్ గా అయింది. అవును. దాని తర్వాత చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అంటే అవును. మన విజయ్ కనకమేడల కనకమేడల. గురించి అని, మన తర్వాత వివేక్ ఆత్రేయ అని, అవును. తర్వాత ఇంకొకరు అని, అంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది లైనప్ ఏంటో తెలియదు కానీ అక్కడ ఉన్నాయి. వరుసగా ఒక 6 సినిమాలు అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ బాబుతో మేము ఆఫీస్ తీసాం, కథ చేసుకుంటున్నాం, ఈసారి చేయబోయే కథ మామూలుగా ఉండదు అని వాళ్ళు. ఎవరికైనా ఇంకా అదే కదా, బాలయ్య గారితో చేయాలనే ఉంటుంది. ఏది ముందో ఏది ఎవరుంటారు ఎవరు లేదు అనేది అన్నయ్య డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే ఇంత లైనప్ అనమాట. 6 విజయాల తర్వాత మళ్ళీ 6 విజయాలు లైనప్ అంటే అది బాలయ్య గారి ఇది. అంటే ఇలాంటి బాలకృష్ణ గారి కోసం మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇట్లాంటి టైంలో నేను ఏం చేశానంటే, గతంలో 50 years కోసం మనము చాలా యాక్టివిటీస్ చేసాము. ఎన్నో అన్ని అప్పుడు డిజిటల్గా రాకముందే ఏఏలో జనరేట్ చేసి రామారావు గారే స్వర్గం నుంచి దిగి వచ్చి తన సాధించిన విజయాలను చూసేదానికి అని మనం అప్పుడు ఎన్బికే 50 years సెలబ్రేషన్ చేసాం. అంతకుముందు ఆయన 50 years ఇండస్ట్రీకి వచ్చి 50 years సందర్భంగా గ్లోబల్ లయన్ అని అప్పుడు కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది. మరి అంతకుముందు మన కళ్యాణ్ చక్రవర్తి తోను ప్లస్ మన హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర వీళ్ళతో కలిసి అప్పుడు ఒక సాంగ్ చేసాం. అది అంటే సాంగ్ అనేది ఏంటంటే ఒక సెలబ్రేషన్ కోసం. అంటే అది ప్రతిసారి ఏదో అప్పుడొకటి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉండి చేసాం. ఏదో చెయ్యాలంటే చేయలేదు కానీ ఆ సిచ్యువేషన్కి ఏది అవసరమో అలా చేసుకుంటూ వెళ్ళాం. ఈసారి బాలకృష్ణ గారి గురించి సంథింగ్ ఏదో చేయాలి అని ఆలోచించే టైంలో అనంతపురే అమిలినేని దివాకర్ ఈ లిరిక్స్ నాకు కొద్దిగా రిలేటివ్ కూడా అవుతారు. మామూలుగా ఏదైనా బాలకృష్ణ గురించి మాట్లాడినప్పుడు మామూలు కలిసేవాడు. వచ్చి ఇట్లా బావా ఇట్లా ఒక సాంగ్ లిరిక్ కొద్దిగా రాశాను చూడంటే మొత్తం అంతా చూస్తే ఇంగ్లీష్లో, ఇట్లంతా పేపర్లో చూస్తే ఇంగ్లీష్లో ఉంది. నాకు కొద్ది తెలుగులో నీట్గా డ్రాఫ్ట్ చేసి ఇస్తే నేను దాన్ని చూస్తాను, నువ్వు అంతా ఇంగ్లీష్లో ఇస్తే అంటే లేదు సాంగ్ అలాగే ఉంటుంది అన్నాడు. నాకు కొద్దిసేపు అర్థం కాలేదు. సాంగ్ అలాగే అంటే మొత్తం ఒక కొత్త వర్షన్ను అట్లా అన్నాను. ఓకే, ఇదంతా చూసిన తర్వాత బట్ దీంట్లో బాలయ్య గారి గురించి మీరు ఎక్కువ పొగిడారు, అంటే కొద్దిగా ఒక స్టైల్లో ప్లస్ ఒక స్టైల్లో ఇలా ఉంది, దీన్ని ఒకసారి విందాము అని చెప్పేసి కొద్దిగా ఆ అబ్బాయి కొద్దిగా తన ఉన్న నాలెడ్జ్తో కొద్దిగా పాడి దాన్ని ఒక క్రియేట్ చేసుకొని అలా 4-5 సిట్టింగ్స్ 5-6 సిట్టింగ్స్ ఇట్లా దాదాపు 7-8 months దాని మీద వర్క్ చేసి ఒక 60-70 versions రెడీ చేసుకుంటూ ఆయన గురించి పొగడం వద్దు, ఆయన ఎలా ఉన్నాడో యాజ్ టీజ్గా అలా వెళ్తాము అని కూర్చొని సాంగ్ రెడీ